కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో ఉన్న తిక్కిరప్ప ఆలయం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సమ్మె నిర్వహించి ఎంఆర్ఓ అధికారికి వినతి పత్రం అందించారు. దేశంలో ఉన్న కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి పెట్టుబడిదారు ప్రయోజనాల కోసం 10 గంటల పని విధానాన్ని అమలులోకి తేవడం చూస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే దోపిడీ విధానాలకు పాల్పడుతున్నాయన్నారు. పైకి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తున్నారన్నారు. దేశవ్యాప్తంగా అది జాతీయ కార్మిక సంఘాలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్స్, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు, అలాగే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన మహిళా సంఘాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో వాటి తక్షణమే ఉపసంహరించుకోవాలని సార్వత్రిక సమ్మె పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఐజపట్నంలో కూడా ర్యాలీ నిర్వహించి సమ్మె నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం ఇస్తా ఉన్నాము. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము రైతాంగం మీద, వ్యవసాయ కూలీల మీద, కార్మిక వర్గం మీద దాడికి పూడుకుంటూ ఉంది. కాబట్టి ఆ దాడిని ఇప్పటికే ఉపసంహరించుకోవాలా. కేంద్రంలో ఇచ్చినటువంటి 4 ఏవైతే లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని వెనక తీసుకోవాలి. దాంతోపాటు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే స్కీమ్ వర్కర్లకు కానీ, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. అలాగే అసంఘటిత కార్మికులు ఈ దేశంలో సంపద సృష్టికర్తలు వాళ్ళకు ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. అలాగే ఈ దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు కార్మికులను కొనలేని ఏర్పడుతుంది. కాబట్టి నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్లను తగ్గించాలా. దీంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను, భూములను, అడవులను, ఖనిజ సంపదను మొత్తం పెట్టుబడిదారులకి అప్పచెప్పే ప్రయత్నం చేసుకుంటుంది. దాని పేరు మీద మానిటైజేషన్ పైప్ లైన్ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. చాలా దుర్మార్గము. అసలు ఈ దేశ సంపద ప్రజలకి, కార్మిక వర్గానికి చెందాలి. కాబట్టి దాన్ని కూడా తక్షణమే ఉపసంహరించుకోవాలా. రాబోయే భవిష్యత్తులో ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ కోడ్ కూడా ఉపసంహరించుకుంటే కార్మిక వర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన వస్తుంది తెలియజేస్తూ ముగిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.